ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత గోంగూర ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి, శుభ్రంగా కడిగేసుకుని. ఆయిల్ బాగా కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలే కానీ పండిపోయిన పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుందని వేసాను. 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాం. ఇది పుల్లగా ఉండదన్నమాట, మామూలు గోంగూర అనమాట. ఇది మంచి గోంగూర అంటారు దీన్ని. పోపులన్నీ దోరగా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని, మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా దాంట్లో వేయించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా వేయించేసుకున్న తర్వాత దాంట్లోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని అంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకుని పోపులు చల్లారిన తర్వాత ఇలా వేసుకుని కొంచెం ఇలా చింతపండు వేసుకొని పోపులో ఒకసారి మిక్సీ బరకగా పట్టుకొని వేయించుకున్న గోంగూర కూడా దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది అన్నమాట. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టేసుకుని కొంచెం పోపు పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని లైట్గా ఇలా దోరగా వేగిన తర్వాత పోపు ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంగు కూడా వేసేసుకుని పోపు పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని ఒకసారి వేడివేడి అన్నంలో నెయ్యితో కానీ గాను నూనెతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా